మీ యాజ్ ఎ న్యూరో సర్జన్గా వాట్ యూ సజెస్ట్ లైక్ డే ఎలా స్టార్ట్ చేసుకొని ఎలా ఎండ్ అయితే మనం యాక్టివ్గా ఉంటాము, మన లైఫ్ స్టైల్ని మనం ఒక బ్యూటిఫుల్ వే పాస్ త్రూ చేసుకోవచ్చు అంట. మ్యామ్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. మన పూర్వీకులు మళ్ళీ చెప్పేవారు ఏంటంటే సూర్యోదయం ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు లేచి మీ మీ పనులు చేసుకుని మీరు చేసే ధ్యానం కానీ పూజ కానీ చేసి మళ్ళీ మీరు రోజంతా చేసి గడుపుకుంటే మీకు బెటర్ అని. దట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ అప్ బిఫోర్ సన్ రైజ్. నౌ మోడర్న్ న్యూరాలజీ ఈస్ టెలింగ్ అస్ మన మెదడులో దెర్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కాల్డ్ ది సుప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్, ఏదో పెద్ద పేరు, మెదడులో ఒక భాగం. ఆ నరం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మన కోడికూత అంటామే, మన బ్రెయిన్కి ఒక కోడికూతలాగా. అంటే ఇల్ టెల్ యూ ఇప్పుడు ఉదయం అయింది లే అని చెప్పి మన బాడీ అన్నీ లైన్లో పెడుతుంది. కానీ అది లేచేది అది సూర్యోదయం ముందు అది యాక్టివేట్ అయితే యువర్ బాడీ విల్ బీ ఇన్ అ బెటర్ షేప్. మనం అది 10 o'clock మార్నింగ్ యాక్టివేట్ అయ్యాం అనుకోండి, సపోజ్ మనం లేట్గా పడుకున్నాం, ఏదో 2 or 3 పార్టీకి వెళ్ళి 2-3 o'clock వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 10 o'clock లేచాం, ఆ రోజంతా మనకు డల్గా ఉంటుంది, ఏం చేసినా కానీ కనపడదు. ఎందుకంటే దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అది ఏ విధంగా ఒక రిథమ్ మనం మెయింటైన్ చేస్తుందో ఆ రిథమ్ మెయింటైన్ చేయకూడదు. అందుకని నా అభిప్రాయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం సూర్యోదయంకి ముందే లేచే అలవాటు పెంచుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, లేవంగానే మార్నింగు మీరు ఏమైనా కొంచెం ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్, లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. మీ వర్క్లో మీరు ఆఫీస్ జాబ్ కానీ సిట్టింగ్ జాబ్ కానీ ఏమైనా కానీ రోజు ఎప్పుడు కొంచెం కదలిక ఉండేట్టు మీరు చూడండి. లంచ్ యూ టేక్ అ లైట్ లంచ్. ఓకే, మీరు సపోజ్ ఇఫ్ యూ డైరెక్ట్ ఆఫీస్ ఈజ్ దేర్, ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఒక 10-15 minutes కొంచెం బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ అనేది చూడండి. మీరు హెవీ మీల్ చేస్తే, సపోజ్ మీరు హెవీ మీల్ చేస్తే యూ కెన్ టేక్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఆర్ యూ టేక్ ఇట్ బిఫోర్ సన్సెట్, అంటే ఈవినింగ్ టేక్ ఇట్ ఎర్లీ ఇన్ ది ఈవినింగ్. ఎందుకంటే మీ హెవీ మీల్కి ఫుడ్ నిద్ర ముందు ఒక 3 గంటలు ఉండాలి. మీరు నైట్ ఏమైనా అయిపోతే సపోజ్ ఒక 7 o'clock 7:30కి ఎర్లీ డిన్నర్ చేశారండి, దాని తర్వాత మీరు నైట్ ఆకలి వేస్తుంటే ఏదో అరటిపండుగా ఏమైనా తిని మీరు పడుకోవచ్చు. పడుకుంటే అండ్ ప్లస్ మూమెంట్ ఉండే ఐ థింక్, అండ్ ఆఫ్ కోర్స్ ఈ డిజిటల్ డివైస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నైట్లో మీరు పడుకుంటూ మంచంలోనే ఆ స్క్రోలింగ్ అనేది ఉంటే మంచిది, అంటే మంచిది కాదు, సారీ. అయితే నేనేం చేస్తాను అంటే నా సెల్ ఫోన్ ఛార్జింగ్ నేను రూమ్ ఆపోజిట్లో పెడతాను. రాత్రి పడుకున్నప్పుడు ఆ ఛార్జింగ్ పెట్టేది ఆ ఆపోజిట్ గోడ పక్కన, మన బెడ్ పక్కన ఉంటే మళ్ళీ టెంప్టేషన్ ఉంటుంది అనమాట. కిందే ఉంటుంది, పరుపుల మీదనే ఉంటాయి కదా సెల్ ఫోన్స్ ఇప్పుడైతే. అదే ఆ ఛార్జింగ్ కొంచెం దూరం పెట్టేసి అది చేసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్.